అందరికీ నమస్కారం। నా పేరు కోనశెట్టి హరి రాయల్, రాజంపేట జనసేన ఇన్ఛార్జ్। ఈరోజు ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారి ల్యాండ్ సైడ్ విక్టరీ గురించి ఒక నిమిషం మనం మాట్లాడుకుందాం। 21 అవుట్ ఆఫ్ 21 వచ్చాయి, అంటే 21 సీట్లు పొత్తులో భాగంగా ఎన్డీఏ పొత్తులో భాగంగా మనకి ఇచ్చారు। 21 గెలిచాము। ఇది అందరూ కూడా గర్వకారణం। కానీ ఇది అంతిమ లక్ష్యం కాదు, ఇది ఆరంభం మాత్రమే। మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా దూరం ఉంది। కానీ ఒకటైతే నిజం, ఒక రాజకీయం అనేది ఒక రోజులో ఫలితం రాదు। కొన్ని సంవత్సరాలు కష్టపడాలి, 5 సంవత్సరాలు కష్టపడాలి, 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు। అసలు ఫలితం వస్తుందో రాదో తెలియదు, రిజల్ట్ ఉంటుందో ఉండదో తెలియదు। ఆ ప్రజల సేవ చేసుకుని ప్రజలకు పలుకుతా పోవాలి, సమస్యల మీద ఉండాలి। ఎందుకంటే మన రాజకీయం అనేది రేపు రిజల్ట్ వస్తుందా, మన్నాడు రిజల్ట్। ఒక విద్యార్థి సంవత్సరం రోజులు కష్టపడితే ఎగ్జామ్ రాస్తే రిజల్ట్ వస్తుంది, కానీ రాజకీయం అనేది అలా ఉండదు। అసలు గెలుపు అనేది ఉందో లేదో తెలియదు, రేపు ఏం జరుగుతుందో తెలియదు। కానీ అన్నీ రాజకీయం అంటే ఏంటంటే మన కోసం, మన మీద ఎటువంటి జాలి దయా చూపని ప్రజల కోసం మనం పోరాడడం, మనకు నచ్చి ప్రజాసేవ చేయడం, సమాజ సేవ చేయడం, అటువంటి ఎప్పుడూ ఫలితం కనపడని దానికోసం నిత్యం పోరాటం చేయాలంటే శ్రేణులు కానీ మన నాయకులకు కానీ ఎంతో ఉత్సాహం కావాలి। నిరుత్సాహపడితే ఒక్క సెకండ్ అవుట్ రాజకీయంగా। ఆ విధంగా జరుగుతున్న రాజకీయ ఎన్నో అవమానాలు భరించినాడు। 3 పిల్లలు అన్నారు, 2 సార్లు ఓడిపోయినారన్నారు, రాజకీయాలకు పనికిరారన్నారు, సినిమా వాళ్ళు అన్నారు, అన్నీ అన్నారు। దానికైతే ఇప్పుడు ఆన్సర్ దొరికింది, సూటబుల్ ఆన్సర్। కానీ ఇది మనం సీఎం అని చేసుకోవాలి, ఆయన సీఎం అని చేసుకునే దాకా మనకనేది ఆ లక్ష్యం అనేది మనం నెరవేరదు। ఒకటి ఎలా అవుతుందంటే, ఒక బోరింగ్ సినిమాలో, ఒక 10 గంటలు నిడిదిగల సినిమాలో ఒక చిరంజీవి, మెగాస్టార్ చిరంజీవి ఈ పేటకు నేను మేస్త్రీని వచ్చి ఆయన స్టెప్ ఇచ్చి ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ విజయం అంత ఆనందంగా ఉంది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు। కానీ ఈ విజయం ఆధారంగా మనం చేసుకొని మనం ఏం చేయాలంటే, ఈ ఎడారిలో ఒక వర్షం కురిసిన రాత్రిలాగా మనకు మిగిలింది, అమృతం కురిసిన రాత్రిలాగా మనకు ఈ విజయం వచ్చింది, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు। కానీ మన నాయకులు తయారు చేసుకోవాలా సొంతంగా। ప్రతి ఒక్క నియోజకవర్గానికి, బూత్కు, వార్డుకు, ప్రతి ఒక్క దానికి మనం తయారు చేసుకోవాలా సొంతంగా నాయకులు। ఎందుకంటే వచ్చిపోయే నాయకులు వాళ్ళు ఏమవుతారంటే వలస పిలక్సులు। ఈ కాలంలో ఈ సీజన్లో ఏంటంటారు, రేపు ఇంకో సీజన్ ఆ పక్క గెలిపించి ఆ పక్క పోతారు। కానీ పార్టీని నమ్ముకొని బీజేపీ లాగా మనం సొంతంగా మన క్యాడర్ని తయారు చేసుకోవాలా, ప్రజలకు పలకాల, చిన్న పనులు చేపించాలా। అయ్యా ప్రతి జన సైనికులు కూడా ఆ రేషన్ కార్డు, రేషన్ డీలర్షిప్ మనమే జనసేన వాళ్ళకే తీసుకోండి, మన అధికారంలోకి వచ్చిన తర్వాత। అదే 1/3 పదవులన్నీ తీసుకోండి, ఉపాధి హామీ పథకం దానికి లీడర్ కూడా మీరే తీసుకోండి, మనమే తీసుకోండి। అలాగే చిన్న కాంట్రాక్టులు, యూనివర్సిటీలో పనులు, ఇలా చిన్న పనులు ఏ పనులు తీసుకోండి, ఆర్థికంగా ప్రజలకు అన్యాయం చేయకుండా ఒక ఆర్థికంగా స్థిరపడండి। అలాగే కూడా ఎర్రసందనం, ఈ డ్రగ్స్, గ్రైండ్స్ ఇలాంటి జోలికి వెళ్ళొద్దు దయచేసి। క్రైమ్లో ఇరుక్కుంటే జీవితాలు పోతాయి, కుటుంబాలు పోతాయి। కనుక ప్రతి ఒక్కరు కూడా మనం చేయాల్సిన పని ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారి విక్టరీ మాత్రము మనందరం సెలబ్రేట్ చేసుకోవాల్సిందే, తప్పదు। ఎందుకురా అంటే కింద బాంబు పెట్టి ఒక లడ్డు మన చేతికి వచ్చినట్టయింది। కనుక ప్రతి ఒక్కరు కూడా మన విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటా, అదేవిధంగా కూడా మన సీఎం కోసం, ప్రజల కోసం, ప్రజల్లో నిత్యం ప్రజలతో ఉండాలి, ప్రజల్లో చేయాలి, ప్రజల కోసం నిలబడాలి। కాబట్టి అందరం ఇంకా పోరాడదాం। సీఎం అయ్యేదాకా, పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేదాకా మన పోరాటం ఆగదు। అదేవిధంగా మనకు బీజేపీని ఆదర్శంగా తీసుకోవాలి। 2 సీట్లతో మనం 2 సీట్ల ప్రయాణం ఇప్పుడు 3వ సారి అధికారంలోకి వచ్చింది। కాబట్టి జై హింద్, జై జనసేన।